హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ వీణా. నేను చెప్పబోతున్న స్టోరీ కోతి నేర్పిన నీతి. తామ్రపుడి అనే ఊళ్ళో రంగయ్య, రంగమ్మ అనే పేద భార్యాభర్తలు ఉండేవారు. ఊరి చివరన ఉన్న చెరువు దగ్గర వాళ్ళకి ఓ పూరిపాక ఉండేది. చెరువంతా తామర పూలతో, ఆకులతో కలకలలాడుతూ ఉండేది. రంగయ్య తామరాకులను పక్క ఊళ్ళో అమ్మి వచ్చిన దాంతో కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు దగ్గరలో ఉన్న అడవి నుంచి ఓ కోతి తప్పిపోయి వాళ్ళ ఇంటికి వచ్చింది. రంగయ్య ఇంటి ముందు తచ్చాడుతూ బయట అరుగు మీద అద్దంలో తనను తాను చూసుకుంది. దాంతో ఉలిక్కిపడి ఆగింది. తను ఏం చేస్తే అద్దంలో కోతి కూడా అచ్చంగా అలాగే చేస్తుంది. చివరికి ఆ అద్దంలో కనిపించేది తనని తానే అని తెలుసుకుంది. ఆ అద్దాన్ని తీసుకెళ్ళి అడవిలో మిగతా కోతులకు చూపించాలని అనుకుంది. కానీ అలా దొంగతనంగా ఒకరి వస్తువులు తీసుకెళ్ళడం మంచి పద్ధతి కాదని తెలుసుకుంది. ఇంతలో చెరువులో తామరాకులను కొయ్యడానికి వెళ్తున్న రంగయ్యను పిలిచింది రంగమ్మ. వంట చేయడానికి పుల్లలు తీసుకురమ్మంది. తెస్తానని చెప్పి చెరువులోకి దిగాడు రంగయ్య. ఈలోపు కోతి పక్కనే ఉన్న చెట్టు మీద ఎండు పుల్లలను తీసుకొచ్చి అరుగు మీద పడేసింది. తామరాకులను కోసుకొని తిరిగి వచ్చాడు రంగయ్య. ఇంటి ముందు పుల్లలు, వాటి దగ్గర చేతులు కట్టుకొని ఉన్న కోతిని చూసి ఆశ్చర్యపోయాడు. దీన్ని పెంచుకుంటే చెరువులోని ఆకులను కోసుకొని వస్తుంది అని రంగమ్మతో చెప్పాడు. కానీ రంగమ్మ రాజుగారికి ఈ కోతినిస్తే మెచ్చుకొని డబ్బులు ఇస్తారంది. దానికి అరటిపళ్ళు పెట్టి మచ్చిక చేసుకోవాలని చూశారు. కానీ అది తీసుకోలేదు. అద్దం వైపు చూసింది. ఆ అద్దాన్ని కోతికిచ్చారు. దాన్ని తీసుకొని కోతి అందంగా అడవిలోకి వెళ్ళిపోయింది. కోతికున్న నిజాయితీ మనుషుల్లో లేదని అనుకున్నారు రంగయ్య, రంగమ్మ. హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ వీణా. నేను చెప్పబోతున్న స్టోరీ కోతి నేర్పిన నీతి. తామ్రపుడి అనే ఊళ్ళో రంగయ్య, రంగమ్మ అనే పేద భార్యాభర్తలు ఉండేవారు. ఊరి చివరన ఉన్న చెరువు దగ్గర వాళ్ళకి ఓ పూరిపాక ఉండేది. చెరువంతా తామర పూలతో, ఆకులతో కలకలలాడుతూ ఉండేది. రంగయ్య తామరాకులను పక్క ఊళ్ళో అమ్మి వచ్చిన